శనార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం సూపర్ సూపర్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి నాకు బూతులు తిట్లు రావన్నా రేవంత్ అన్న ఇన్నాళ్ళు ఇన్నయి మా చెవులు కావా అన్న రేవంత్ ఆశల మీద నీళ్లు అంత మాట అన్నరేంది సార్లు గాలి మోటార్ల మోజులో మంత్రులు ఓడిసేది మీవి కాదు కదా కాసులు కొట్టుకున్న ఎమ్మెల్యే ఎంపీ సినిమా చూసిన మంత్రి పొంగులేటి మన తీర్మాలకు వచ్చిన బాలయ్య వచ్చి రాని హిందీ మనకెందుకయ్యా షీ ఎట్లా మాట్లాడతారో ఏమో అన్న వద్దాలే నోరు తెరిస్తే బూతులు శాపనార్థాలు మా అన్నను చూడుర్రి ఒక్క బూత్ మాటన్నా మాట్లాడతాడా ఎప్పుడన్నా శాపనార్థాలు పెట్టంగా విన్నారా మీరు అసలు మా అన్నకు ఒక్క బూత్ మాటే రాదు ఈ కాలం సత్యహరిశ్చంద్రుడు మా అన్న బంగారు తునుగసంటి మా రేవంత్ అన్నను పట్టుకొని గిన్ని తీర్లు అంటారులా మీరు మా శృతి చెప్పినాక అన్న ఓలనుకుంటున్నారు మన రేవంత్ అన్ననే అన్నకు నోరు ధరిస్తే ఒక్క బూతు మాట కూడా రాదు తిడదామన్నా ఒక్క తిట్టు సుతం రాదు ఏహే ఊకో శంకర్ అన్న మస్తు చెప్పినావు గాని ఏంది రేవంత్ అన్నకు బూతులు రావా తిట్లు రావా ఏం మాట్లాడుతున్నావే బూతులు మాట్లాడే దాంట్లో తిట్లు తిట్టే దాంట్లో పిహెచ్డి ఉంటే మా అన్నకు వచ్చిన డాక్టరేట్లు ఇంకెవ్వరికి రావు తెలుసా ఎప్పుడైనా గూగుల్లో కొట్టినావానే రేవంత్ అన్న బూతులు అని అనుకుంటారు కదా మీరు ఇట్లా అంటారని ఎరికే అందుకే ఆయన పట్టుకొచ్చిన అన్న ఇక నువ్వు స్టార్ట్ చేయవే నీతులు ఒక్క మాట చెప్పిండ ఈ ఉన్నోళ్ళు చెప్పరు మీరు అందరు వినుంటారు కదా ఆయన ఏం చెప్తాడు తిట్టుడు శాపనార్థాలు తప్ప విన్నారా రేవంత్ అన్న ఏమంటున్నాడు కేసీఆర్ సార్ కంట తిట్టుడు శాపనార్థాలు పెట్టుడు తప్ప ఇంకేం రావంట అది మంచిగానే ఉన్నది గాని మరి ఇంతకు ముందుకు నువ్వు తిట్టే తిట్లు పెట్టే శాపనార్థాలు మర్చిపోయినావా అనే రేవంత్ అన్న ఓసారి అవి కూడా ఇను మీకు మీరు మాకు స్ట్రేచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రేచర్ ఉందని విర్ర వీగితే స్ట్రెచర్ మీదకి పంపించరు ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరికి పోతారు అది కూడా గుర్తు పెట్టుకోవాలి కేసీఆర్ సావును కోరుకుంటా శాపనార్థాలు పెట్టిండు కదా ఇక ఇప్పుడు మన రేవంత్ల వారి తిట్ల పురాణం విందాం పారి ఓసారి ఒక్కడొక్కరిని లాగుల తొండలిచ్చి మీరు కొట్టారా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాన తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో దొరికినట్టు లాగుల తొండలిచ్చి కొడతారన్న నమ్మకం విశ్వాసం నాకు ఉన్నది మరి ఇప్పుడు నువ్వు మాట్లాడినా ఏంటివన్నా ఆనుముత్యాలా సుభాషితాలా లేకపోతే సుప్రభాతాలా ఏంటి అన్న ఇవన్నీ గట్లనే ఉంటదన్న వాస్తవాలు చెప్తే గిట్లనే ఉంటది ఇక ఇదిట్లుంటే పొద్దుగాలనే జూబ్లీ ప్యాలెస్ లా టీవీలతో మాట్లాడుకుంటా ఏమన్నాడో అది కూడా ఇనురోసారి మోడీ గారు రేవంత్ రెడ్డి గారి విధానాలను అనుకరిస్తున్నాడు అని కక్కలేక మింగలేక దుఃఖంతో ఉన్నారు ఓ కథ మోడీ సారే నిన్ను చూసి నేర్చుకొని నిన్నే ఫాలో అవుతున్నాడా ఏహేం మోడీదేముందన్న జస్ట్ 3 సార్లు ముఖ్యమంత్రి 3 సార్లు ప్రధానమంత్రి అదే నువ్వైతే 3 సార్లు ఎమ్మెల్యే ఒక్కసారి ముఖ్యమంత్రి నిన్ను చూసి మోడీ సార్ నేర్చుకోవడంలో తప్పులేదులే అన్న ఇంకేమున్నాయి గదేదో కులగణన మీద మాట్లాడుతూ కదా గది కూడా చెప్పు ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించిన సమాచారాన్ని చాలా గోప్యంగా భద్రపరచడము వ్యక్తులు కుటుంబాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు ఇవ్వలేదు ఏంది కులగణన లెక్కలు భద్రంగా ఉన్నాయా ఇగో ఇక్కడ చూడన్నా ఓసారి రోడ్ల మీద ఎట్లా పడ్డాయో ఈడనే కాదు బజ్జీల బండి మీద కూడా పొట్లాలు కట్టే కాడ నిజంగానే భద్రంగా ఉన్నాయి ఈ నెటోడు ఉంటే మన రేవంత్ అన్న ఎన్నైనా చెప్తాడు అని అనుకుంటున్నారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు 10 ఏళ్ళు మాదే అధికారం 10 ఏళ్ళు నేనే సీఎం ఉంటా అని మన రేవంత్ అన్న 10వ తరగతి పరీక్షల మార్కులు విడుదల చేసుకుంటే చెప్పిండు యాదుకుందా అట్లా చెప్పిండో లేదో వెంటనే బుల్లెట్ల మీద బుల్లెట్లు వచ్చి పడుతున్నాయి మరి ఆ బుల్లెట్లు వేసిన సార్లు చూద్దాం పాది ఇగో ఈళ్ళే ఆ బుల్లెట్లు వేస్తున్న సార్లు మొదలు జగదీష్ రెడ్డి సార్ ఏమన్నాడో ఇందాం రాసి పెట్టుకున్నాడు మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు మళ్ళీ ఎందుకు భయపడుతున్నావు గట్లనే అర్థమవుతుంది 10 ఏళ్ళు కాదు ఇవాళ రేపు ఉంటుందో పీకుతుందో ఆ పదవి
10 ఏళ్ళు కాదు, ఇవాళ రేపు ఉంటుందో పీకుతుందో. పుసుక్కున అంత పెద్ద మాట అంటివేంది సారు? మా రేవంత్ అన్న ఇంకా 10 ఏళ్ళు నేనే సీఎం అంటుంటే మీరేమో రేపో మాపో పదవి పోతదంటారు. ఏందో ఏమో పోర్రి. అట్లనే దాసోజు శ్రవణ్ అన్న ఏమన్నాడో అది కూడా చూడుర్రి. మీకు కూడా తెలుసు, అదే రవీంద్ర భారతి వేదిక మీద స్టేచర్ అంటున్న పెద్ద మనుషులు స్ట్రెచర్ మీదకి పంపిస్తాను మాట్లాడాడు. ఇవాళ ఏమంటాడు, 10 సంవత్సరాలు అంటే ఈయనే ముఖ్యమంత్రి ఉంటాడట. ఏమన్నా బంక కొనుక్కొచ్చుకొని రాసుకున్నావా కుర్చీకి? ఏమన్నా జపాన్కి పోయి ఏమైనా బంక తెచ్చుకున్నావా రేవంత్ రెడ్డి? ఏది ఏమైనా మీ కారు పాటోళ్ళు బాగా మాటలు నేర్చిరన్న. ఆయన ఏదో జోష్ల 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని అనంగానే ఇట్లా ఒకల తర్వాత ఒకలు బ్యాటింగ్ చేసుడు ఏమన్నా న్యాయమైన సార్లు మీకు? ఊర్ల పొంటి జనమంతా కాంగ్రెస్ కండువా కనపడితే ఉరికిచ్చి కొడుతుర్రని వాళ్ళ బుడ్డ లీడర్లల్లా బూస్ట్ నింపుతందుకు మా రేవంత్ అన్న ఇంకో 10 ఏళ్ళు నేనే సీఎం అనంగానే మీరిట్లొచ్చి గాలి వీసుడైతే ఏం బాలేదు సార్లు. కేసీఆర్ బయటికి వచ్చిన వాడితే బయటికి రాకపోయినా వాడితే, ఆయన మాట్లాడిన వాడితే మాట్లాడకపోయినా వాడితే. మొన్న వరంగల్ కాడ పెద్ద సభ పెట్టి దాంట్లో మాట్లాడిపోయిండు కదా కేసీఆర్ సారు. ఆడ మాట్లాడి ఇంటి దాకా పోయిండో లేదో, షెయి పాటోలో దిక్కు, పూ పాటోళ్ళు ఇంకో దిక్కు, ఓల మీద వాళ్ళు పోటీ పడి ప్రెస్ మీట్లు పెట్టి మరీ తిట్టుడు సుడు చేసిర్రు. ఎవ్వరు నోరు తెరిచినా కేసీఆర్ మీదనే మాట్లాడిర్రు. సరే, మరి ఒక్క స్పీచ్తోని అందరికి కొట్లాట పెట్టిన కేసీఆర్ సార్ ఏం చేస్తుండో చూద్దాం పారి. సాట్ల తౌడు పోసి కుక్కలకు కొట్లాట పెట్టినట్టే అయింది పోన్రి రాష్ట్రంలో కాంగ్రెస్ పువ్వు పాటోళ్ల పరిస్థితి. వరంగల్ సభలో కేసీఆర్ సారు మాట్లాడిపోయి అటు 6 దినాలుగా వస్తుంది. కానీ షెయి పాటోళ్ళు పువ్వు పాటోళ్ళు ఇంకా గదే ముచ్చట మీద రాజకీయం చేస్తుంటే కేసీఆర్ సార్ మాత్రం మంచిగా నిమ్మలంగా శోభమ్మని ఎమ్మడి పెట్టుకొని గిట్లా పెండ్లి దావత్కొచ్చిండు. ఎర్రవెల్లి మాజీ ఎంపీటీసీ కొడుకు పెండ్లికి ఓ అర్ధగంట ముంగట్నే వచ్చి పుర్సత్గా కూసోని పెండ్లైనాక పిల్లగాని నెత్తిన 4 అచ్చింతలేసి కొత్త జంటను మనసు నిండా దీవిచ్చిపోయిర్రు. కేసీఆర్ సారు ఇంత నిమ్మలంగుంటే 2 దినాల సంధి ఆయన పేరు తలవకుండా నిద్రపోతలేడు మన రేవంత్ అన్న. వరంగల్లులా అంత పెద్ద సభ పెట్టి నా పేరు తలవడా, నన్ను పేరు పెట్టి విలువడా అని నిన్ననే ఓ మీటింగ్ లో చెప్పుకునే. ఇయాల కూడా మేడే కార్మికుల దినోత్సవం కార్యంలో కూడా గదే ముచ్చట తిప్పి చెప్పిండు. నా పేరు చెప్పలేదని రేవంత్ అన్న అంత గాయ అవుతుంటే కేసీఆర్ సార్ మాత్రం నిమ్మలంగా పెళ్లిళ్లకు పేరంటాలకు తిరుక్కుంటా ఆయన పేరు మీద కట్నాలు రాయిస్తుండు. రాజకీయం అంటే గిదేనేమో అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసినోళ్ళు. రాష్ట్రం అంతా ఆగమాగమైంది, మొత్తం అప్ల పాలైంది. లంకె బిందెలున్నాయి అనుకుంటే ఉట్టి ఖాళీ కుండలే ఉన్నాయి. జీతాలు ఇద్దామంటే ఖజానా పైసలేదు, వచ్చిన ఆమ్దాని మొత్తం పంచుడే అవుతుంది. నోరు కడుపు కట్టుకొని ఉన్నది లేనిది కుప్పగొట్టి నెల నెట్టుకొస్తున్నాం. ఇగో గిట్లుంటాయి మన ముఖ్యమంత్రి రేవంత్ సారు మంత్రులు చెప్పే ముచ్చట్లు. ఓ దిక్కు పైసలు లేవంటారు, అంతా అప్ల పాలైనాం హడక్క తింటున్నాం అంటారు. మరి గిదేంది సారు, 1000 రూపాయలతోనే ఓడిచిపోయేదానికి 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మింగ మెతుకులేదు గాని మీసాలకు సంపెంగ నూనె కావాలన్నట వెనకట్టుకోడు. సేమ్ గట్లనే ఉన్నది పోండ్రి మన ముఖ్యమంత్రి మంత్రుల తరిక కూడా. పొద్దుగాల లేచిన కానుంచి పండుకునేదాకా ఏడ మైకు దొరికినా రాష్ట్రం అప్పుల కుప్పయింది, షిప్ప చేతికొచ్చింది, అడక తినేది ఒక్కటే తక్కువ ఉంది అని పొడుగు మాటలు చెప్తారు. కానీ ఏతులకు మాత్రం ఏం తక్కువ లేదులా. హైదరాబాద్ దాటాలంటే హెలికాప్టరే తీస్తుర్రు. ఇంట్లో నుంచి కాలు బయటికి పెడితే చాలు గాలి మోటార్ పంక ఆన్ చేయమ్మా అని చెప్తున్నారట. ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల పంపు మోటార్లను రిజర్వాయర్లను చూస్తందుకు నీళ్ల మంత్రి ఉత్తమ్ సారు, పాలమూరు మంత్రి జూపల్లి సారు గాలి మోటార్ వేసుకొని పోయిర్రు. హైదరాబాద్ నుంచి పాలమూరులా ఏ మూలకు పోయి రావాలన్నా ఒక్క దినంలో పోయి రావచ్చు. అసోంటి దానికి కూడా గాలి మోటార్ అవసరమా సార్లు? ఒక దీనికే కాదు, హైదరాబాద్ నుంచి నల్లగొండకోవాలన్నా, నల్లగొండ నుంచి కోదాడకోవాలన్నా, ఇట్లా 7 నుంచి 7 కోవాలన్నా గాలి మోటారే ఎక్కుతున్నారు మన మంత్రివర్యులు. అసలు అది గాలి మోటార్ అనుకుంటురా? 100 రూపాయల పెట్రోల్ పోస్తే పోయి వచ్చే సైకిల్ మోటార్ అనుకుంటున్నారా? అయినా ఓడిచేది మీ పైసలు కాదు కదా సార్లు, జనం సొమ్మేనాయే. అందుకే మీరు ఇట్లా సోకులు పడుతున్నారని అంటున్నారు తెలంగాణ పబ్లిక్. చాక్లెట్లు పిప్పర్మెంట్ల కోసం చిన్న పిల్లలు కొట్టుకుంటారు. పెన్నులు పెన్సిళ్ల కోసం ఈ స్కూల్ పోలగాన్లు తన్నుకుంటారు.
బోరింగ్ కాడ నీళ్ళ కోసం బిందెలతోని ఆడోళ్ళు కొట్టుకుంటారు. ఆస్తిపాస్తులు పంచుకునే కాడ పాలోళ్ళు కొట్టుకుంటారు. సేమ్ టు సేమ్ గట్లనే మన పాలమూరు జిల్లాలో ఓ ఎమ్మెల్యే గారు ఇంకో ఎంపీ సారు శంపల మీదకెళ్ళి పొట్టు కొట్టుకున్నారట. గా కొట్లాట కథ ఏందో అరుసుకుందాం పాది. ఈ ముచ్చట చెప్పాలంటే నాకు కూడా సిగ్గైతుందిలా. చిన్నపిల్లలు కొట్టుకున్నట్టు గీ ఎమ్మెల్యే సారు గీ ఎంపీ సారు ఇద్దరు పొట్టు కొట్టుకున్నారట. మళ్ళా ఇద్దరు ఈ పార్టీ వాళ్ళే. ఒక ఆయన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సారు, ఇంకొక ఆయన నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి సారు. ఇద్దరు ఒకరినొకరు రక్తాలు వస్తట్టు కొట్టుకున్నారంట. మొదలు మల్లు రవి సారు ఎమ్మెల్యే సారు శంప మీదకి వెళ్ళేస్తే అయిటంగా కృష్ణమోహన్ సార్ కూడా మల్లు రవి సారు గూబ గుయ్యి అనిపించిందట. ఆ కొట్టుకొనుడు కూడా ఏడనో కాదుల్లో మన మంత్రి పొంగులేటి సార్ ఉన్నాడు కదా, ఆయన కార్లా ఆయన ముంగల్నే ఇట్లా ఒకరినొకరు ఇయరమయ్యారు తలుచుకున్నారట. ఇక అసలు ముచ్చట ఏందంటే గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సారు కార్ పార్టీలకు గెలిచి షెయి పార్టీలకు దొంకిండు. అప్పటికే కాంగ్రెస్ లో ఉన్న సరితా తిరుపతి అనేట ఆమెకు ఈ ఎమ్మెల్యే సార్ కు అసలుకే పడతలేదట. ఈ లొల్లి ఎక్కువైంది. సర్ది చెప్దామని జిల్లా పర్యటనకు పోయిన మంత్రి పొంగులేటి సారు ఎమ్మెల్యే సార్ను ఎంపీ సార్ను కార్ ఎక్కించుకున్నాడట. కార్లకెక్కినాక మాట మీద మాట పెరిగి ఒకరినొకరు గట్టిగానే కొట్టుకున్నారట. ఇక ఈ ముచ్చట 2 దినాల సంధి బగ్గా వినబడుతున్నది రాజకీయాలల్లా. వద్దురా నాయన కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, అరరరే వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన అని ఓట్లప్పుడు కారు పాటోళ్ళు వాడుతుంటే మన రైతులకు చెవికెక్కలేదు. కానీ పాపం ఇప్పుడు మామూలు గోసపడతలేరు. అయిపోయింది, అంతా అయిపోయిందని ఆశలు వదులుకుర్రు. రేవంత్ అన్న సర్కారు మాటలు చెప్తుంది కానీ చేతలు చేయదని తెలుసుకున్న అన్నదాతలు ఏం చేస్తుర్రో చూడుర్రి. మాటలు చెప్తోడు చెయ్యడు, చేస్తోడు చెప్పడు అని అంటారు కదా. మన రేవంత్ సారు కథ కూడా గట్లనే ఉన్నది. మాటలు చెప్పమంటే కోటలు దాటాయి, చేతలు మాత్రం గడప దాటాయి. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిన, అందరికీ రైతు భరోసా ఇచ్చిన, నేను చెప్పినా అంటే 100కు 100% చేస్తా అని బొచ్చెడు సార్లు చెప్పుకుండు. కానీ ఆఖరికి అన్నదాతలు పండించిన పంట కూడా కొంటలేరు. ఇగ కొంటారు హగగొంటారు అని కండ్లు కాయలు కాస్తట్టు చూసి ఇట్లా ట్రాక్టర్లల్లా బస్తాలు నింపుకొని ప్రైవేటు మిల్లులకు షావుకారులకు అమ్ముకునేతందుకు ఇట్లా లైన్ల పెట్టుకున్నారు చూడుర్రి. ఇంతకు ఇదేడనుకుంటుర్రా? మన రేవంత్ అన్న సొంత నియోజకవర్గం కొడంగల్లులనే. కోస్గి మండలం కడంపల్లి రైతుల మిల్లు కాడ ఇట్లా కిలోమీటర్ల దూరం లైన్ల పెట్టుకొని కూసురు రైతులు. సర్కారోళ్ళు కొనేదాకా అట్లనే ఉంటే ఎండినొడ్డు ఆనలకు ఆగమైతే అని ఇట్లా అడ్డికి పావు షేరుకు అమ్ముకుంటుర్రు అన్నదాతలు. జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య మా అండదన్న నువ్వంటే అంతే చాలయ్యా. జై బాలయ్య జై జై బాలయ్య. అమ్మా ఇవాళ మన తీర్మాన వార్తలకు మన బాలయ్య బాబు వచ్చిండులా. ఆలస్యం చేయకుండా సుధపారి. మన బాలయ్య సారు ఏం చేసినా ఎరైట్ గానే ఉంటది. చిట్కేస్తే రైలు ఆగిపోవాలి, తొడగొడితే సుమోలు గాల్యలేవాలి, కోపం వస్తే ఫ్యాన్స్ పెయ్యి పక్కన వలగాలి. ఇట్లా ఏం చేసినా బాలయ్య బాబుకు బాలయ్య బాబే సాటి. అప్పట్లో హైదరాబాద్ ఎలక్షన్లల్లా హిందీలో స్పీచ్ ఇచ్చి రికార్డులకు ఎక్కిండు. ఓసారి అది చూడుండ్రి. ఎట్లున్నది మన బాలయ్య బాబు స్పీచ్? ఇప్పుడు దీన్ని మించిన స్పీచ్ ఇంకోటి చూపిస్తాం, అది కూడా చూడండి. बालकृष्ण है नंदमूरी घर का नाम है और जीवन नेम है बालकृष्ण। मैं एनटी रामाराव जी का बेटा हूँ और मैं अभी फिल्म में अभिनेता हूँ। जबकि प्रधानमंत्री जी अटल बिहारी वाजपेयी जी ने उनके हाथों में अस्पताल का उद्घाटन हुआ था
అది అట్లుంటది మరి మన బాలయ్య బాబుతోని. మొన్న కేంద్రం వాళ్ళు పద్మ అవార్డులు ఇచ్చిర్రు కదా, దాంట్లో బాలయ్య బాబుకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చిర్రు. గా అవార్డు వచ్చిన సంబరంలా ఉప్పొంగిన సంతోషంలా హిందీలో గిట్ల ఇరగదీసిండు అన్నట్టు. జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య. ఇవి ఐదు ముచ్చట్లు. ఇంకిని సూపర్ సూపర్ ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.